హాయ్ ఫ్రెండ్స్, టీసీఎస్ కంపెనీ నుంచి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి పర్మనెంట్ జాబ్సా లేకపోతే కాంట్రాక్ట్ బేస్డా, అలాగే ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, అంతేకాకుండా విజయవాడ, హైదరాబాద్ జాబ్ లొకేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇంటర్వ్యూ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు దగ్గరగా ఉన్న సెంటర్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అయితే ఇవ్వచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎటువంటి డౌట్స్ అయితే రావు. సో జనవరి 3 నుంచి 12 వరకు కూడా మనకి మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ అయితే వెళ్ళొచ్చండి. సో ఏదైనా డిగ్రీ క్యాండిడేట్స్ కి మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి టీసీఎస్ కంపెనీ నుంచి రావడం జరిగింది. అది కూడా ఒక మెగా ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ గురించి. సో ఈ ప్రాజెక్ట్ ఎంతకాలం ఉంటుందో మన జాబ్ అంతవరకు ఉంటుంది. తర్వాత అయితే మనకి జాబ్ లోంచి తీసేయడం జరుగుతుంది. సో మనకి రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ ఎక్స్టెన్షన్ అయితే వాళ్ళు ఇస్తారు. సో మనకి ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉందండి. ఇది టెక్నికల్ జాబ్ రోల్ కాదు కాబట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు అని క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ అందరూ కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మినిమం మీ గ్రాడ్యుయేషన్లో 50% అయితే వీళ్ళు అడగడం జరుగుతుందండి. అలాగే ఎటువంటి స్కిల్స్ ఉండాలి, మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు మాట్లాడడం రావాలి. అదే కాకుండా కీబోర్డ్ స్కిల్స్, మనకి టైపింగ్ అయితే మంచిగా ఉండాలి. మన ఎడ్యుకేషన్లో కానీ కెరీర్లో కానీ 2 years గ్యాప్ అయితే ఉండకూడదని మెన్షన్ చేశారు. 2 years కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. సో 2 years వరకు అయితే ఉండొచ్చు. అలాగే లాస్ట్ 6 monthsలో ఎవరైనా టీసీఎస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజెక్ట్ అయితే దానికైతే ఎలిజిబుల్ లేదండి. ఇక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన క్యాండిడేట్స్లో ఎవరిని ప్రిఫర్ చేస్తారంటే 2019, 20, 21 పాస్డ్ అవుట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మనకి ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ మెన్షన్ చేస్తారో ప్రతిదీ కూడా మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. మీరు రెజ్యూమే అవ్వచ్చు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అడ్రస్ ప్రూఫ్, 10th, 12th డిగ్రీ మార్క్ షీట్స్, ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ని కూడా తీసుకోవాలండి. ప్రొవిజనల్ కూడా అడగడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీగా తీసుకోవాలండి ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్. ఇక ఇంటర్వ్యూ వెన్యూ లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి విజయవాడ అలాగే హైదరాబాద్కి సంబంధించి కూడా లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో హైదరాబాద్కి సంబంధించి 2 లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్లోని టోలీ చౌకీలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారండి. 3rd Jan నుంచి 12th Jan వరకు కూడా మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ వెన్యూ హైదరాబాద్కి సంబంధించి బేగంపేటలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్కి వెళ్ళి కూడా మీరు ఇంటర్వ్యూ అయితే ఇవ్వచ్చు. ఇక చివరిగా విజయవాడ లొకేషన్ గురించి చూసుకుంటే విజయవాడ అపోజిట్ రేడియో స్టేషన్, MG రోడ్, పాస్పోర్ట్ సేవా కేంద్ర. సో ఇక్కడ మెన్షన్ చేసిన వెన్యూస్లో మీకు దగ్గరగా ఉన్న వెన్యూకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే ఇవ్వచ్చండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఎటువంటి పర్మనెంట్ జాబ్స్ కాదు, కేవలం టెంపరీ ఆర్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్. సో నా సజెషన్ ఒకటే, సో ఎవరైనా జాబ్ లేక నీడ్లో ఉంటే డెఫినెట్లీ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.